పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై అర్ధరాత్రి మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్లో గల ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే భారత్ దాడి చేసింది. ఇందుకు సంబంధించి ఇతర దేశాలకు భారత్ సమాచారం అందజేసింది. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని మార్క్ రూబియా తెలిపారు. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయం ఉగ్రవాదులు తెలుసుకోవాలని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. ఆత్మరక్షణ కోసమే భారత్ దాడి చేసింది. ఈ విషయంలో ఆ దేశానికి మద్దతుగా నిలుస్తామని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని యుఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ కోరారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.